ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్, అనిమేష్ ప్రాధాన్కు రెండవ ర్యాంక్, దోనూరు అనన్యరెడ్డికి మూడో ర్యాంక్ అయితే దక్కింది. ఆదిత్య శ్రీవాస్తవ దేశవ్యాప్తంగా మొదటి ర్యాంక్ సాధించారు. అనిమేష్ ప్రధానకు 2, తెలుగు విద్యార్థిని దోనూరి అనన్యరెడ్డికి 3 ర్యాంక్ లభించింది. మొత్తంగా ప్రిలిమ్స్, మైన్స్ లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం 1016 మందిని తుది ఫలితాల్లో ఎంపిక చేశారు. వీరిలో ఐఏఎస్ కు 180 మంది, ఐఎఫ్ఎస్ కు 17 మంది, ఐపీఎస్ కు 200 మంది ఎంపికయ్యారు. గత ఏడాది మే నెలలో సివిల్స్ ప్రిలిమ్స్, సెప్టెంబర్లో మెయిన్స్ పరీక్షలు అయితే జరిగాయి. ఈ ఫలితాల్లో 1016 మంది ఎంపికైనట్టుగా తెలుస్తోంది. ఆదిత్య శ్రీవాత్సవకి అయితే మొదటి ర్యాంక్ అయితే సాధించారు. అనిమేష్ ప్రధాన్కు రెండవ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా తెలుగు విద్యార్థి దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంకు సాధించారు.